నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో పాటు ధరణి వచ్చిందా? ధరణి 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 రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఒక్కదానివే వచ్చావా? ఎలా వచ్చావు? అసలు ఎందుకు వచ్చావు? అమ్మమ్మ అదే వద్దంటున్నాను. సర్లే, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ధరణిని ఆదిని తిట్టి కోపంగా వచ్చావు కదా. వస్తే అప్పటి నుంచి ధరణి చాలా బాధపడుతుంది. అది నా మాట విన్నప్పుడు ఎంత బాధపడితే నాకేంటి? అలా అంటావే, నువ్వు ధరణి అమ్మవు కాదా? అయితే ఏంటి? పాపం ధరణి ఏడుస్తుంది. నువ్వు దాంతో పాటు ఏడు. నువ్వు రామమ్మా. ఎందుకు? కలిసి ఏడవడానికా? కాదు, ధరణి ఏడవకుండా ఉండడానికి. ఏంటి రాయబారానికి నీకన్నా పెద్ద మనుషులు ఎవరు దొరకలేదా? ఎవరే నీకు ఈ మాటలన్నీ నేర్పించి పంపించింది? మీ నాన్నేనా? అంతకన్నా ఇలాంటి వేషాలేసేదెవర్లే. రామమ్మ వెళ్దాం. నేను రాను. పోవే అవతలకి. నువ్వు వచ్చేదాకా నేను వెళ్ళను. నువ్వు ఏడ్చి మొత్తుకున్నా నేను రాను. నువ్వు వస్తేనే ధరణి ఏడ్పాపుతుంది. ఆపకపోతే నాకేంటి? నా మాట కాదన్నది అనుభవించాల్సిందే. నువ్వు వెళ్ళవే. అయ్యో, మా డాడీ మీద కోపంతో ధరణిని తిడుతున్నావు కదూ? అవును, అందుకే తిట్టాను. మీ నాన్న ఏమన్నా మామూలు మనిషా? మాయగాడు, గుండెలు తీసిన బంటు. దాని దుఃఖానికి మా బాధకి కారణం ఆ పుణ్యపురుషుడే. మా డాడీ చాలా మంచోడామమ్మా. నీ మంచితనం మీ తండ్రి మంచితనం తెలిసిందే కానీ వెళ్ళవే అవతలకి. ముందు కోపం తగ్గించుకో, మా ఇంటికి వెళ్దాం పదా. ఆ ఇంటికా? ఈ జన్మలో అడుగు పెట్టను. నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. మొత్తం ఆ మోసగాడి లక్షణాలు పుణికి పుచ్చుకుంది.